నువ్వేటి ఇలా బొజ్జున్నావు చాకో? ఎవర్రా నీకు దోమల బ్యాట్తో చంపేసినట్టు అలా బొజ్జున్నావు కాలు చాపుకొని? ఈ రాచిగాడు ఏందో వాళ్ళ నాన్న పక్కనే పడుకున్నాడు. మా జారమ్మ స్టైల్ చూస్తారా పడుకోవడం? మా జారమ్మ చూస్తారా ఏదో గ్రహాంతరవాసి కప్ప పడుకున్నట్టు పడుకుంది, రెండు కాలు చాపి. అసలు ఇంట్లో ఇంకెక్కడ ప్లేస్ లేదు. ఇదేం దీని పిల్లలు పెట్టిన దగ్గర పడుకుంది. చాకగాడు ప్రశాంతంగా పడుకున్నాడు ఏదో పెద్ద పని చేసి వచ్చినట్లాగా. రాచిగాడు ఏందో వీళ్ళిద్దరు ఎక్కడ మళ్ళీ కలిసిపోయి పిల్లలు పెట్టేస్తారేమో అని చెప్పి వీడు కాపలా కాస్తున్నాడు. ఈ ప్లేస్లో ఇక్కడ ఏసీ పెట్టారనమాట. కింద ఒక మాది పై ఫ్లోర్, ఈ కింద ఒక ఫ్లోర్ ఉంటుంది. ఆ ఫ్లోర్లో వాళ్ళు ఇక్కడ పెట్టారు. ఇక్కడే ఆ కూలింగ్ అంతా ఈ గచ్చులకు వస్తుంది అనమాట. ఈ పాప ఏమో కాలు చాపుకొని పడుకుంది. ఏసీ దీనికి చక్కగా మంచిగా ఇదిగా నాకు ఇదంతా చల్లగా ఉంటుంది ఇక్కడ. ఈడు కూడా అంతే. ఈడు ఎప్పుడు అలా చేయడు. ఈడు కూడా ఆ చల్లదనానికి ఇక్కడ పడుకుండిపోయాడు. నేను ఏసీ వేయలేదా అంటే వేసాను, బట్ వీళ్ళు ఇక్కడే వచ్చి పడుకుంటారు. నాకు ఏసీ బిల్ తగ్గిస్తారనమాట వీళ్ళు. పొరపాటున జారాని ఫీమేల్ పప్పి అని తీసుకున్నా కానీ ఇది పిల్లి, పెద్ద పిల్లి. ఇంటికి సేమ్ పిల్లి ఆశలు ఉంటాయి జారాకి.